మామిడి ఇక్కడైతే మామిడికాయల మండి ఇది. మండీకైతే గానీ మరమ్మతులు అయితే చేస్తున్నాం. ఎందుకంటే మామిడికాయల సీజన్ అయితే రావడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఎండిపోయినాయి. ఇవన్నీ తీసేసి కొత్తవి అయితే వేయడం అయితే జరుగుద్ది. ఈ చుట్టుపక్కల అక్కడ ఆకులు, ఈ చిన్న చిన్న దుంపలైతే గిడ్డి దుంపలైతే ఉన్నాయి. వాటన్ని కట్ చేసుకొని అన్ని కొమ్మలైతే తీస్తున్నాము. ఇక్కడ ఏం లేకుండా నీట్గా అయితే క్లీన్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు క్లీన్ అయితే అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు టెంకాయల ఆకులు, దానికి మామిడి ఆకులకి టెంకాయల ఆకులకు మేమైతే పోతున్నాము. ఇక్కడైతే టెంకాయ చెట్టు అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడైతే టెంకాయ మొక్కలు ఎక్కేటప్పుడు కానీ, ఎందుకంటే మనం అయితే దేవుడిని అయితే తలంపులు చేసుకొని అయితే ఎక్కడం అయితే మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాలు జారచ్చు, చేయి జారచ్చు. ఇలాంటి ప్రమాదాలు సాహసం చేసేటప్పుడు కానీ ఎవరికైనా కానీ ఇలాంటి టెంకాయ కొబ్బరి చెట్లు అయితే ఎక్కడం అయితే ఆసక్తి ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అయితే చేయండి. చూడండి అలా ఎక్కడం అయితే చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ప్రమాదశాతం ఏదైనా జరిగిందంటే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నాము. టెంకాయల ఆకలి అయితే కొడుతున్నాము. ఎందుకంటే పందిలిపైన అక్కడ ఎండిపోయింది కదా, పందిలిపైన వేసుకోవడం అయితే జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పచ్చని వేస్తే మనం వ్యాపారం చేసేటప్పుడు పచ్చటి అయితే వేయడం అయితే జరిగితే మంచిది అనేది. దానికోసం అయితే కానీ కొబ్బరి మాన అయితే ఎక్కేసి టెంకాయల ఆకలి అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇలాంటి పనులు అయితే చేయడం అనేది చాలా సాహసంతో పనిగూడిన పరిస్థితి ఇది. ఎందుకంటే కానీ అందరూ అయితే ఎక్కలేరు. ఇలాంటి కొబ్బరి మాకలు అయితే ఎక్కాలంటే కానీ, ఎందుకంటే ఏదన్నా కానీ ప్రమాదశాతం జరిగే అవకాశాలు ఉంటుంది. కొబ్బరికాయలు అయితే తగ్గొట్టడం అయితే జరిగింది. టెంకాయల ఆకులు ఉన్నాయి కదా, అవి కూడా కొడుతున్నారు. ఎందుకంటే పందిలిపైన వేసుకునే దానికైతే కొట్టేస్తున్నాము. వీటిని పందిలిపైన వేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరికాయలు కూడా ఈ ఎండాకాలంలో అయితే తాగడం అయితే మంచిదో కాదో మీ కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీకు తెలిసినట్లయితే మా ఛానల్ నచ్చినట్లుగానైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సాహసం చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే అందరూ అయితే చేయలేరు. ఇలాంటి సాహసం చేయాలంటే కానీ తెలిసి ఉండాలి, లేకుండా సర్వీస్ ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సర్వీస్ లేకుండా ఎలాంటి అలా ఎక్కినారంటే ఏదన్నా కాలు జారినా కానీ, ఏదైనా జారినా ప్రమాదశాతం అయితే దెబ్బలు తగిలే అవకాశం అయితే ఉంటుంది. ఈ చెట్టు అయితే కానీ కనీసం వచ్చేసి ఒక 60 అడుగుల వరకు అయితే హైట్ ఉంది టెంకాయ కొబ్బరి మానం. ఈ పట్టలు అయితే కానీ కనీసం చెట్టుకైతే కానీ ఒక 30-40 పట్టలు అయితే టెంకాయ పట్టలు అయితే ఉంటాయి. ఒక మానుకైతే ఇలాంటి ఆకులు అయితే కానీ మరొక 2 మానులు 3 మానులు ఎక్కితే కానీ మొత్తం ఒక 100 పట్ల కానీ అయితే కానీ సరిపోవు పందిలి పైకి. చల్లగా నీడగా ఉండాలంటే పందిలిపైన ఇలాంటి మట్టలు అయితే వేయడం అయితే జరిగితే మంచిది, చాలా బాగుంటుంది. ఎందుకంటే చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయితే కానీ ఎక్కడ ఉండే అవకాశం అయితే ఉండదు. బాగా ఉన్నాయి కాబట్టి మేమైతే ఇలా పచ్చగా పందిలిపైన అయితే వేయడం అయితే జరుగుద్ది. ఎందుకంటే ఇలా వేయడం అనేది కానీ చాలామందికి వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, మామిడికాయలు తీసుకునే వాళ్ళు కావచ్చు, పందిరి కింద అయితే కొద్దిసేపు నిలబడుకోవడానికి నీడగా బాగుంటుందని మేమైతే పందిలు అయితే వేయడం అయితే జరిగింది. అన్నీ కొట్టడం అయితే జరిగింది. కొద్దిగా అయితే ఉన్నాయి చెట్టు పైన అయితే కానీ టెంకాయ పట్ల అయితే పూర్తి అయితే అవ్వడం అయితే జరిగింది. చెట్టుపై నుంచి ఇలా దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే ఏదైనా కాలు జారినా కానీ చేయి జరిగినా కానీ పై నుంచి అయితే కింద పడినామంటే భయంకరంగా దెబ్బలు అయితే తగిలే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఇలా ఎక్కడం అయితే కావచ్చు, ఇలా దిగడం అయితే కావచ్చు, బాగా జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్తగా దిగాలి. పొరపాటుగా ఏదైనా కింద కాలు జారినా చేయి జారినా కానీ కింద పడే అవకాశం అయితే ఉంటుంది. కింద కంపలు ఎలాంటివి ఏంటి ఇన్ని రాళ్ళు బండలు అన్నీ ఉంటాయి కింద. ఈ చెట్టు అయితే ఎక్కడం అయితే అయిపోయింది, దిగడం అయితే జరిగింది. ఎందుకంటే దిగిన తర్వాత కూడా మాకేదో ఏ ప్రమాదం లేకుండా ఏం లేకుండా కాపాడడానికి దండం అయితే పెట్టుకుంటే దేవుని అయితే చూడండి. ఇలా అంటే ఏ ఊరి శక్తి కొద్ది వాళ్ళైతే మాకులైతే టెంకాయ కొబ్బరి మాండలు అయితే ఎక్కడం అయితే జరుగుద్ది. ఇతనైతే కాలికి ఏదో దార
బంధం అంటారు దాన్ని వేసుకొని చెట్టు అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇతనికి ఆ విధంగా ఎక్కడం అనేది అలవాటు. ఎవరు ఆసక్తి కొద్ది వాళ్ళు అయితే ఈ కొబ్బరి మాటలు ఎక్కి ఉంటుంది. అందరూ అయితే ఆ విధంగా అయితే ఎక్కలేరు. ఇతనైతే ఈ విధంగా అయితే ఎంచుకున్నాడు చెట్టు అయితే ఎక్కేదానికైతే. ఇలా ఎంతమంది ఎక్కగలరో వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి, తెలిసిన వాళ్ళు అయితే. కానీ తెలియని వాళ్ళు అయితే ఒక లైక్ వేసుకోండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలా సాహసం చేయడం ఇప్పుడు పూర్తి కొబ్బరి మాటలు అయితే కొట్టడం అయితే పూర్తయింది. ఇప్పుడైతే మేమైతే ట్రాక్టర్కి అయితే వేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మండి కాడికి తోలుకునే మామిడికాయల మండికి తోలుకునే దానికైతే ఇక్కడి నుంచి అక్కడికైతే వేసుకోవడం అయితే జరుగుద్ది. కొబ్బరి మాటలు అయితే ఇక్కడ రేపు అక్కడ ఓపెనింగ్ కొబ్బరికాయలు కొట్టాలని మేమైతే ఎన్ని ఒలుపు అయితే తీసుకుంటున్నాము. ఎన్ని తీసుకొని కొబ్బరికాయలు కావచ్చు, కొబ్బరి మట్టలు అన్నీ తీసేసుకొని మేమైతే మండీకి అయితే తోలుకోవాలి. అక్కడ తోలుకొని ఇక్కడైతే పనులు అయితే మేమైతే పందిలే క్లీన్ చేసేసి వాటికైతే కానీ ఇవన్నీ వేసి పచ్చనిగా వేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేమైతే మండీ అయితే క్లీనింగ్ అయితే చేసేసాము. చూడండి ఎంత నీట్గా ఉందో, గలీజ్గా ఉంది కదా. అన్నీ తీసేసి నీట్గా అయితే పెట్టి ఇక్కడైతే నీళ్ళు అయితే డింపేసుకున్నాము, నీట్గా అయితే చేసాము పరిశుభ్రంగా. రేపైతే ఓపెనింగ్ అయితే ఉంది. ఎందుకంటే మామిడికాయల సీజన్ అయితే రావడం అయితే జరిగింది. పందిలే ఇక్కడ పచ్చని ఆకులకు తీసుకొచ్చాం కదా, కొబ్బరి ఆకులు వాటితో అయితే పందిలిని అయితే కానీ నీట్గా అయితే నింపడం బాగా వేయడం అయితే జరిగింది. కొబ్బరి ఆకులతో బాగా పందిలు అయితే వేయడం అయితే జరిగింది. చూడండి ఎలా ఉందో. చూడండి కొబ్బరి ఆకులు అయితే పచ్చగా వేయడం అయితే జరిగింది. ఇలా నీట్గా వేసుకుంటే మనం చేసే వ్యాపారం కూడా బాగా శుభ్రంగా బాగా మంచి ఫలితం అయితే రావాలని మేమైతే కోరుకుని నీట్గా ప్లేస్ అయితే బాగా శుద్ధంగా నీట్గా క్లీనింగ్ అయితే చేసే చుట్టుపక్కల అయితే ఏమి లేవు. ఇక్కడైతే చూడడం అయితే ఎక్కడెక్కడైతే మాకైతే యాప్ చెట్టు అయితే చాలా నీడనైతే ఇచ్చింది, చాలా చల్లగా ఉంది ఇక్కడ కూడా వాతావరణము. రేపు అయితే ఓపెనింగ్ అయితే ఉంది. ఇక్కడైతే మేమైతే ఓపెనింగ్ చేయడం అయితే జరుగుద్ది మండి. ఈ చెట్టు కింద అయితే మేమైతే మామిడికాయలు అయితే తోలుకుంటాం ఇక్కడైతే. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి కాయలు అయితే ఇబ్బంది జరిగే అవకాశం ఉండదు. మిగతా మండీలు కూడా ఓపెనింగ్ అయితే చేయడం అయితే జరుగుద్ది. మామిడికాయల సీజన్ అయితే రావడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే మొట్టమొదట్లో మనమైతే కానీ ఏ దేవుడికైతే కానీ మనమైతే పూజ చేసుకొని వ్యాపారం స్టార్ట్ చేస్తాము. అక్కడైతే కానీ మనకైతే చాలా మంచి జరుగుతుంది. మేమైతే మొట్టమొదట్లాగానైతే వినాయకుడికి అయితే మేమైతే పూజ అయితే ఇక్కడైతే వినాయక గుడి అయితే ఉంది. ఈ గుడికి అయితే మేమైతే పూజలు అయితే చేయలేదు. కానీ ప్రస్తుతానికి ఎందుకంటే పూజలు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మేమైతే వినాయకం గుడి కానించి స్టార్ట్ చేసాము. ఎందుకంటే మొట్టమొదట్లో వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా కానీ వినాయకం అయితే ఫస్ట్ మొదటి పూజ అయితే చేయడం అయితే జరుగుద్ది. మేము కూడా అలాగే మొదటైతే వినాయక గుడికి అయితే మేమైతే పూజ అయితే చేసాము, కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము ఇక్కడైతే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఓపెనింగ్ చేసినాము. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు కూడా ఇలా చేస్తారని మేమైతే అనుకుంటున్నాం. మీకు ఎవరున్నా ఇలాంటిది ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ అయితే లైక్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మేమైతే ఇక్కడ యాప్ చెట్టు ఉంది కదా, యాప్ చెట్టుకి అయితే కానీ ప్రతి ఒక్కరు గంగమ్మగా పూజిస్తారు. మేమైతే యాప్ చెట్టు కూడా ఎందుకంటే ఇక్కడైతే మా మండీ దగ్గర అయితే ఉంది. దీనికైతే మేమైతే గంగమ్మగా అనుకొని పూలు పెట్టేసి ఇక్కడైతే అన్నీ చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే మాకు ప్రతి నిత్యం తోడు నీడగా ఉంటుందని. ఇప్పుడు లోపలైతే పూజ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఓపెనింగ్ ఇక్కడ మామిడికాయలు కొబ్బరికాయలు అన్నీ పెట్టేసాము. ఇక్కడైతే పచ్చగా నింపేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేసేదానికి మేమైతే ప్రతి దినం అయితే ఇక్కడైతే దేవుడిని అయితే కోరుకుంటాం. ఎందుకంటే ఎవరికి ఏ కష్టాలు ఏ ఇబ్బందులు లేకుండా మేము చేసే పూజలు పునస్కారాలు అయితే మాకైతే నష్టం లేకుండా లాభాలు తెచ్చేదానికైతే మేమైతే కొబ్బరికాయలు కోరుకొని దేవుడికి అయితే మొక్కుంటాము. ఇక్కడైతే ఓపెనింగ్ అన్ని చూడండి ఎలా ఉందో, నీట్గా అయితే చేసుకున్నాము. ఓపెనింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే చూడండి పచ్చగా ఇలా మండీ అయితే ఓపెనింగ్ చేసుకుంటే పచ్చగా మనం ఎంత పచ్చదనం చేసుకుంటామో మనకైతే మండీ కూడా అలా కలకల వ్యాపారానికి మంచి పునాది అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. ఎందుకంటే మనం ఎంత కలకల పచ్చగా ఉంటుందో మన మండీ అనేది, అలాగే మనకు కూడా వ్యాపారం కూడా కలకల అని ఆడనే ఉండే అవకాశం అయితే ఉంటుందని కానీ మేమైతే అదే బాగా నీట్గా అయితే తయారు చేయడం అయితే జరిగింది మండీ. మేము ప్రతిసారి ఇదే విధంగా అయితే చేసుకుంటాం. ఎందుకంటే మాకైతే లాభాలు వస్తాయి కానీ నష్టాలు అయితే రావు. ఈయనైతే మామిడికాయలు వ్యాపారం బాగా జరగాలని దండం అయితే పెట్టుకొని దేవుడిని అయితే కోరుకుంటున్నాడు. ఇక్కడైతే వ్యాపారం అయితే బాగా జరగాలని బొంబాయి సేట్ ఆదినారాయణ కొడుకైతే ఇక్కడ కొడుకు కావచ్చు, ఇక్కడ వ్యాపారస్తులు వాళ్ళైతే చర్చలు అయితే చేసుకుంటున్నారు.
మామిడికాయలు ఏ ఏ విధంగా అయితే మనమైతే ఈ సంవత్సరం అయితే బాగా లాభాలు నష్టాలు లేకుండా లాభాలు ఏ విధంగా చేయాలని వాళ్ళిద్దరైతే చర్చించుకుంటున్నారు ఇక్కడైతే.